నటుడు మోహన్ బాబు కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. మరోసారి మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారు. మోహన్ బాబుకు ఇచ్చిన హైకోర్టు గడువు పూర్తి అయింది. కానీ ఇప్పటి వరకు పోలీసుల విచారణకు అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మోహన్ బాబు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటున్నారు పహారీ షరీఫ్ పోలీసులు. జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద జరిగిన ఘటనపై పోలీసులు విచారణకు రావాలని మోహన్ బాబుకు నోటీసులు పంపించారు. అయితే అనారోగ్య సమస్యల కారణంగా తాను విచారణకు రాలేనని తెలిపిన మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ మోహన్ బాబు పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. మరొకవైపు విచారణకు రాలేనని తెలపడంతో ఆ విచారణను రాచకొండ పోలీసులు డిసెంబర్ 24కు వాయిదా వేశారు. ఇక నిన్న విచారణకు హాజరు కావాల్సి ఉండగా నిన్న కూడా మోహన్ బాబు విచారణకు రాకపోవడంతో పోలీసులు ఈ విషయంపై సీరియస్ అవుతున్నట్లు తెలుస్తుంది. రెండుసార్లు నోటీసులు పంపించినా హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇప్పుడు ఆయనకు మళ్లీ నోటీసులు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మోహన్ బాబు ఎక్కడ ఉన్నారు అంటూ పహారీ షరీఫ్ పోలీసులు కూడా గాలింపు చేపట్టినట్లు తెలుస్తుంది. మరొకసారి నోటీసులు పంపించి ఆయన రాకపోతే ఖచ్చితంగా ఆయనను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవ, మనోజ్ పోలీస్ స్టేషన్కు వెళ్లడం, తర్వాత మోహన్ బాబు కేసు పెట్టడం, ఆ తర్వాత మీడియా ప్రతినిధులపైన ఆయన దాడి చేయడం వంటి ఘటనలు జరిగాయి. దాంతో మోహన్ బాబు పైనే కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గంగాధర్ అందిస్తారు. గంగాధర్. అనుష, మీడియాపై దాడి హత్యాయత్నం కేసులో నటుడు మోహన్ బాబు ఆయన పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందే. అయితే ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో పోలీసులు మోహన్ బాబు మీద సీరియస్ అవుతున్నారు. అసలు మోహన్ బాబు ఎక్కడున్నాడో, ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళాడా ఏంటి, ఆయన విచారణకు ఎందుకు రాలేదని పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. మోహన్ బాబుకు మొదట నోటీసులు ఇచ్చిన అయితే అప్పుడు ఆయన మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా పిటిషన్ వేశారు. అయితే బెయిల్ పిటిషన్ తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. టీవీ9 జర్నలిస్టు రంజిత్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం వెళ్ళిన మోహన్ బాబుకు ధర్మాసనం అయితే ఆయనకి షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. విచారణకు రావాలని కోర్టు కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఇండియాలోనే ఉన్నట్టు అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. తన మనవరాలను చూసేందుకు దుబాయ్ వెళ్లి తిరుపతికి వచ్చినట్టు అఫిడవిట్ లో మోహన్ బాబు పేర్కొన్నారు. అలాగే మోహన్ బాబు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన తరఫున లాయర్ కూడా హైకోర్టుకు తెలియజేశారు. అయితే దీని మీద హైకోర్టు న్యాయమూర్తి స్పందిస్తూ మోహన్ బాబు మెడికల్ రిపోర్టు చూపించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్ట్ రంజిత్ స్టేట్మెంట్ ని కూడా కోర్టుకు సమర్పించారు. అనంతరం వాదనలు విన్న తర్వాత హైకోర్టు మోహన్ బాబు వేసిన బెయిల్ పిటిషన్ కొట్టేసింది. మోహన్ బాబు జల్పల్లోని ఇంట్లోకి తను రాలేదంటూ ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ మీడియాను తీసుకుని ఇంటి దగ్గరికి వెళ్లారు. ఈ క్రమంలో మోహన్ బాబు రెస్పాన్స్ తీసుకునేందుకు వెళ్ళిన మీడియా ప్రతినిధి మీద ఆయన దాడి చేయడం, ఈ అంతా పెద్ద దుమారం జరిగింది. ఈ తర్వాత మోహన్ బాబు దాడిలో గాయపడిన రంజిత్ వెళ్లి హాస్పిటల్కి వెళ్లి రంజిత్ ను కూడా మోహన్ బాబు పరామర్శించడం జరిగింది. రంజిత్ కూడా అండగా ఉంటామని మోహన్ బాబు చెప్పారు. అయితే దీన్ని మీడియా ప్రతినిధులు ఎవరైతే దాడిలో గాయపడ్డారో వాళ్ళు దీన్ని సీరియస్ గా తీసుకుని ఆయన మీద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం మోహన్ బాబు విజ్ఞప్తిని తోసిపుచ్చింది. మరోవైపు మోహన్ బాబు, మంచు మనోజ్ ఈ వివాదంలో ఇప్పటికే పోలీసులు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఒకటి మోహన్ బాబు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే మంచు మనోజ్ ఇచ్చిన కంప్లైంట్ మీద, అలాగే ఎవరైతే మోహన్ బాబు దాడిలో గాయపడ్డారో ఆ జర్నలిస్టులు ఇచ్చిన కంప్లైంట్ మీద కూడా 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మోహన్ బాబుపై ఇప్పుడే కేసు నమోదు చేసి చట్టపరంగా ఆయన మీద చర్యలు తీసుకుంటామని కూడా తెలంగాణ డీజీపీ జితేందర్ కూడా ఆయన స్పష్టం చేశారు. జల్పల్లో మీడియాపై దాడి హత్యాయత్నం కేసులో మోహన్ బాబు ఇప్పటిదాకా ఎంక్వైరీకి అయితే రాలేదు. డిసెంబర్ 24వ తేదీ వరకు ఆయనకు టైం ఉంది. కానీ
హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టడంతో మోహన్ బాబు బుధవారం ఈ రోజు పోలీసుల విచారణకు హాజరు కావాల్సింది. ఈ క్రమంలో పోలీసులు ఆ మోహన్ బాబును సంప్రదించగా ఆయన అసలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు పోలీసులకు కూడా అందుబాటులోకి లేనట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో పోలీసులు కూడా మోహన్ బాబు ఇష్యూని సీరియస్ గా తీసుకుని మోహన్ బాబు ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నారా, లేక తిరుపతి ఆయన యూనివర్సిటీకి వెళ్ళారా, లేక దుబాయ్కి వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళారనే దాని మీద కూడా పోలీసులు అయితే ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఇంకో పక్క పోలీసులకు మోహన్ బాబు భార్య నిర్మల ఆమె ఒక లేఖ రాశారు. గతంలో మనోజ్ చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నా అవన్నీ తప్పుడు ఆరోపణలు అంటూ ఆమె కూడా ఒక లేఖ రాశారు. డిసెంబర్ 14వ తేదీన ఆమె పుట్టినరోజు సందర్భంగా తన పెద్ద కొడుకు విష్ణు జల్పల్ ఇంటికి వచ్చి కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడు. దీనికి తన చిన్న కుమారుడైన మనోజ్ ఇంటికి వచ్చిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టడం, విష్ణు గొడవ చేసినట్టు లేనిపోయిన అబాండాలు వేసి కంప్లైంట్ ఇచ్చాడని ఆమె లేఖలో పేర్కొన్నారు. అలాగే ఆమె పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకుని వచ్చిన తర్వాత రూమ్ లో ఉన్న సామాన్ తీసుకెళ్లాడు. ఉన్న కొద్దిసేపు కూడా తనతో ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశాడు. ఈ విషయాలన్నీ మనోజ్ కావాలని తప్పుదో పట్టిస్తున్నాడంటూ కూడా నిర్మల ఆమె పేర్కొన్నారు. ఆమె చిన్న కొడుకైన మనోజ్ కి ఇంట్లో ఎంత హక్కు ఉందో అలాగే తన పెద్ద కొడుకైన విష్ణు కూడా అంతే హక్కు ఉందని కూడా ఆమె స్పష్టం చేశారు. ఆమె పెద్ద కొడుకు విష్ణు ఎటువంటి దర్జనంతో కానీ మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదని, గొడవ చేయలేదని ఆమె విష్ణుకి మద్దతుగా ఆ లేఖలో అయితే పేర్కొన్నారు. ఇక మనోజ్ కంప్లైంట్ చేసిన దాంట్లో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా మేము ఇక్కడ పనిచేయడం లేదని, మనోజ్ తప్పు అయితే ఇందులో ఉందన్నట్టు కూడా నిర్మల పేర్కొన్నారు. ఇక ఈ విషయంలో ఇలా ఉంటే మనోజ్ ఏకంగా తన అన్న మంచు విష్ణు మీద ఒక కంప్లైంట్ చేశాడు. మంచు విష్ణుతో తన కుటుంబానికి తనకు ప్రాణహాని ఉందంటూ ఈ కంప్లైంట్ లో పేర్కొన్నాడు. ఈ వివాదం మరి ఎటు వెళ్తుందా ఏంటి, అసలు మోహన్ బాబు విచారణకు ఎందుకు రావడం లేదని కూడా తెలియాల్సింది. రైట్ గంగాధర్, థ్యాంక్ యూ.